ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 31వ వచనము. అటువలే పురుషులు తమ తండ్రి తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. పురుషుడు వివాహం కాకముందు తల్లిదండ్రులని హత్తుకొని ఉంటాడు. వివాహమైన తర్వాత తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందిరని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. కోడళ్లను హింసించే అత్తల్లారా, మీకే ఈ సందేశం వినండి. వివాహం కాకముందు మిమ్మల్ని హత్తుకున్నాడు, వివాహమైన తర్వాత భార్యను హత్తుకుంటాడు, వారు ఏక శరీరమై ఉందిరని దేవుని వాక్యమే తెలియచేస్తా ఉంది. ఏక శరీరము అంటే ఇద్దరు మనుషులు శరీరం ఒకటే, మనుషులు ఇద్దరు శరీరం ఒకటే. నీ కోడల్ని హింసించావనుకో, బాధ పెట్టావనుకో, గాయపరిచావనుకో, నీ కొడుకును కూడా హింసిస్తున్నావు, గాయపరుస్తున్నావని గ్రహించాలి. కాబట్టి నీ కొడుకు వలె నీ కోడల్ని కూడా ప్రేమించాలి.